బయటికి వెళ్ళారు. డోర్ తీసి బయటికి చెట్టు మీద ఐక్యత వద్దెళ్ళాలంటే బాగుంటుంది. రాజమండ్రి సిట్టిపల్లి సేవా సమితి క్యాలెండర్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి సంఘ నాయకులకి, కార్యవర్గానికి నేను ఆహ్వానం పలుకుతూ వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే పత్రికా ప్రతినిధులకు నా నమస్కారాలు. ఈరోజు ఏంటంటే రాజమండ్రిగా పరిధిగా చేసుకుని ఒక కార్యవర్గం, ఎందుకంటే సర్వీస్ చేసే కార్యవర్గం కావాలనేసి. సర్వీస్ అంటే నేటి రోజున పేద ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. వైద్యం ఉంటే మనుషులు 4 కాలాలు బతుకుతారు. 4 కాలాలు బతకాలంటే చదువు ఉంటే, జ్ఞానం ఉంటే, సరైన వృత్తి కల్పించుకొని బ్రతకడానికి అవకాశం ఉంటుంది అనేసి. అందులో విద్యా వైద్యం మీద మా సిట్టిపల్లి కమ్యూనిటీకి సేవకులుగా మేము తయారవడానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే వైద్యం అనేది ఇప్పుడు ఖరీదైన వస్తువు అయిపోయింది. అలాగే విద్య కూడా ఖరీదైపోయింది, కొనుక్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళు, పేదవాళ్ళు ఈ విద్యని, వైద్యాన్ని కొనుక్కోలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాటి కోసం ఆలోచించే సమాజం కావాలనేసి, దానికి కొంత సమయాన్ని వెచ్చించి, కొంత ఆ సేవ చేయాలనే తపన ఉన్న వాళ్ళతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ కార్యవర్గం సక్రమంగా పనిచేసేటట్టు మేము ఒక క్యాలెండర్ రూపంలో మా ఆశయాల్ని మేము ప్రజలకి ఇవ్వదలుచుకున్నాం అన్నమాట. ఎజెండా కింద ఈ సంవత్సరం కార్యక్రమాలు చేస్తాము అనేసి ఒక ఎజెండా ఇస్తున్నాము. ఏంటంటే మేము గత 2007 నుంచి సిట్టిపల్లి సంఘంగా ఉచిత వివాహ పరిచయ వేదికలు సంవత్సరం 2 పర్యాలు నిర్వహిస్తూ ఉంటాం. అలాగనే అది కంటిన్యూ చేస్తూ ఉచిత పరిచయ వేదికని నిర్వహించడానికి, అలాగనే విద్య అభివృద్ధికై సిట్టిపల్లిలో మెరిట్ స్కాలర్షిప్లు, అంటే ప్రతి సంవత్సరం మేము మెరిట్ స్కాలర్షిప్ 10th క్లాసులో 550 మార్కులు దాటిన పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్లు ఇవ్వటం జరుగుతుంది. దాన్ని కంటిన్యూ చేసి ఈ కార్యవర్గం సమక్షంలో ఇవ్వడానికి, వీరి యొక్క కృషితో ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తామని చెప్తున్నాం. అలాగనే వైద్య సలహా మండలిని ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం. అంటే అన్ని ఏరియాలు కాకుండా 4-5 ఏరియాలు మేము ఏర్పాటు చేసుకుని డోర్ టు డోర్ మేము క్యాన్వాసింగ్ చేసుకుని ఎవరికైతే ఉచిత వైద్యం కావాలో వాళ్ళని, అంటే నీడీ పీపుల్ని మేము సేకరించుకొని ఆ ఏరియాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి తగిన వైద్యుల్ని, మందుల్ని సేకరించి మేము ఆ ప్రజలకి సహాయపడాలనేసి మా వాళ్ళకి పర్టికులర్గా మా ఉద్దేశం అన్నమాట. విద్యా సలహా మండలి అంటే జూన్ వదుల్లోకి పిల్లల్ని స్కూల్లోనూ, కాలేజీల్లోనూ చదివించుకోవాలి. వాళ్ళకి ఏం చదివించాలి, ఏ చదివితే ఏ భవిష్యత్తు ఉంది అన్నది ఒక గైడెన్స్ లాగా మేము ఏర్పాటు చేసి
అంటే మా ప్రజలు విద్యావంతులు కాని వాళ్ళు కాకపోవటంతోటి వాళ్ళు ఎవరి దగ్గరికెళ్లి కనుక్కోలేరు. ఏదో వాళ్ళకి తోచింది చేసి పాపం వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి పునాదేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేమే వాళ్ళ దగ్గరికెళ్లి ఏ పిల్లగాడు ఏం చదువుతున్నాడు? ఏం చదివితే మంచి భవిష్యత్తు ఉంటాది అనేది గైడెన్స్ సెల్‌లో మేమే మెయింటైన్ చేస్తూ, మేమే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలనేసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. యువకులు చాలామంది చదువుకుంటారు. ఏం చేయాలో తెలీదు. వాళ్ళకి ఎక్కడికెళ్తే ఉద్యోగం వస్తది? లేకపోతే ఏం చేస్తే ఉపాధి కలుగుతది? లేకపోతే ఏ వ్యాపారం చేసుకుంటే బావుంటది? పోనీ మన వాళ్ళే 100 మంది ఉన్న చోట వ్యాపారం మనోళ్ళు కొనేటట్టు వాళ్ళకి వ్యాపారం సైడ్ మా వాళ్ళని ఈ ఇది యువకుల్ని ప్రోత్సహించేటట్టు ఆహ్, హ్మ్, ఒక సెల్లని వ్యాపారస్తులుగా తయారు చేయటానికి ఒక గ్రూప్‌ని తయారు చేద్దామనేసి మేము ఆలోచనతోటి ఈ 5 కాన్సెప్ట్స్ తోటి మేము ముందుకెళ్ళాలనేసి మాకు రాజకీయాలతోటి సంబంధం లేదు. రాజకీయ పార్టీలు అయన్నీ ఏ పార్టీనైనా మేము అభినందిస్తాము, ఆరాధిస్తాము. ఇప్పుడు వరకు చేసిందే మేము భవిష్యత్తులో కూడా చేస్తాము. కానీ రాజకీయాల్ని విభేదించడం ఇలాంటివి మాకు లేదు. రాజకీయ నాయకులను విభేదించం. మేము మాత్రం సర్వీస్ ఓరియంటేషన్ మాత్రం మేము వెళ్తాము. సంఘంలో ఉన్నటువంటి సర్వీస్ చేస్తానన్నటువంటి యూత్‌ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ, ఈ సమాజంలో మా వాళ్ళు కూడా మంచి సంపన్నులు కావాలని, విద్యావంతులు కావాలని, ఆరోగ్యవంతులు కావాలనేసి కోరుకుంటూ మేము ముందుకెళ్ళటానికి ఈ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ సందర్భంలో మా ఎజెండాను తెలియజేస్తూ ఒక్కొక్క క్యాలెండర్‌ని ప్రింట్ చేసి, ఈ క్యాలెండర్‌ని మా వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ప్రతి ఇది డోర్‌కి ప్రతి ఇంటికి పంచిపెట్టాలనేసి మేము ఉచితంగానే పంచిపెడతాం. ఖరీదులది ఏమీ లేదు. ఎవరి దగ్గర ఏమి వసూలు చేయం. ఉచితంగానే క్యాలెండర్ సప్లై చేస్తామనేసి తెలియజేస్తున్నాం. థాంక్ యూ. మట్టపర్తి సత్యనారాయణ అండి, రిటైర్డ్ టీచర్ని. మా సంఘ రాష్ట్ర అధ్యక్షులు సనబేరి రామారావు గారు మమ్మల్ని ఈ ఈ యూనిట్‌కి అధ్యక్షులుగా ఆయన చేయడం జరిగింది. అది ఒక మోటోతో మమ్మల్ని అందరినీ ఒక కార్యవర్గంగా ఏర్పాటు చేయడం జరిగింది. శెట్టి బలిజలకు కేంద్రంలో రిజర్వేషన్స్ లేవు, స్టేట్లో మాత్రమే ఉన్నాయి. అందుచేత కేంద్రంలో ఉద్యోగాలు రావడం చాలా కష్టంగా ఉంది. అలాగే స్టేట్లో ఉన్న బీసీ రిజర్వేషన్, బీసీబీలో ఉన్నాము. దాంట్లో 27% బీసీలకి ఇవ్వడం జరిగింది. దాంట్లో సరిగ్గా అమలు జరగట్లేదు. మెరిటోరియస్ ప్యూపిల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని రిజర్వేషన్లో చూపిస్తున్నారు. మెరిట్ వాళ్ళని ఓపెన్ కాంపిటీషన్లో ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ బీసీ కోటాని ఫిల్ చేసేయడానికి, ఓసీ కోటాని పూర్తిగా ఓసీలో అనుభవించడానికి వీళ్ళని కూడా బీసీలో చూపిస్తున్నారు. ఆ విధంగా ఎంతోమంది ఉద్యోగాలు బీసీ రిజర్వేషన్ కోల్పోయారు, తక్కువ మెరిట్లో ఉన్నవాళ్ళు. ఈ విధంగా మరి అన్యాయం జరుగుతుంది సెట్టిబలిజ సంఘానికి. విద్యలో వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, సామాజికంగా వెనకబడి ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఏదో 5% డెవలప్మెంట్ సెట్టిబలిజల్లో కనిపిస్తోంది. మరి రాజకీయ నాయకులంతా వీరిని ఓటర్స్గానే ఉపయోగించుకుంటున్నారు తప్ప జనాభాకు సరిపడే రిజర్వేషన్ ఇవ్వట్లా రాజకీయంగా కూడా. కాబట్టి ఈ 34% ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇవ్వబోతోంది. ఈ 34% మిగతా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వీటిల్లో కూడా ఇవ్వాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా రిజర్వేషన్
ఇవ్వాలని కోరుకుంటూ ఈ అండి చిట్టుబల్జ సేవా సమితి ఆధ్వర్యంలో మొన్న నవంబరు 3వ తారీఖున మన సానుభోయిన రామారావు గారు సహాయ సహకారాలతోటి వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. అలాగే మన చిట్టుబల్జ సేవా సమితి ఈ పేరు మీద ఒక క్యాలెండరీ, చిట్టుబల్జ క్యాలెండరీ రిలీజ్ చేయాలి, ప్రతి డోర్కి ఇవ్వాలని మన సానుభోయిన రామారావు గారు సూచించడంతో ఆయన సహాయ సహకారాలతోటి ఈ క్యాలెండరీ ప్రింట్ చేయించి ఈవేళ దీన్ని ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ చిట్టుబల్జ సేవా సమితి తరపున మన సానుభోయిన రామారావు గారికి మా సంఘం తరపున ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సత్య వెంకట ప్రతాప్ అండి. ఈ చిట్టుబల్జి సేవా సమితి ట్రెజరర్గా ఉన్నాను. ఈరోజు చిట్టుబల్జి సేవా సమితి తరఫున వారికి అంటే ఒక క్యాలెండర్ని తయారు చేసి ప్రతి రాయమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా చిట్టుబల్జి అందరికీ కూడా ఈ పత్రికని అందజేయాలని మేము ఆశించి తయారు చేయడం జరిగింది. దీంట్లో మా ఆశయాలు, సేవా సమితి యొక్క ఆశయాలన్నీ కూడా వివరించాము. ఆ ఆశయాలన్నీ కూడా మేము అమలుపరచడానికి చాలా కృషి చేస్తామని ఇందు మూలంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఆశయాల్లో ఉన్నటువంటి విద్యాభివృద్ధికి కూడా మేము ఎక్కువగా కృషి చేస్తామని, పేద పిల్లలకి వాళ్ళకి అన్నింటికి ఏ విధంగా సహాయంగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాము. ఈ సేవా సమితి మా వ్యవస్థాపకులు సానుభోయిన రామారావు గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా సక్రమంగా చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. ఇది అందరికీ కూడా తెలియజేస్తున్నాము. నా లాలచ్చూరు మా చిట్టుబల్జి సంఘం నాయకుల్ని. మాకు మా అన్నయ్య రామారావు గారు చెప్పినట్టుగా ఆయన వెనకాతలే మేము అందరం ఉండి, మా కమిటీ అంతా ఉండి, మా చిట్టుబల్జీలకి ఏ కష్టం వచ్చినా మేము అంతా ఆదుకుంటామని, తర్వాత మా చిట్టుబల్జీలు కూడా ఇంటింటికి తిరిగి గతంలో జరిగింది కాకుండా వచ్చేసారి ఇంకా బాగా ఎక్కువగా చేద్దామని మేమంతా నిర్ణయించుకొని ఇంటింటికి డోర్ టు డోర్కి ఒక నెలల ముందు కూడా తిరిగి మేము కృషి చేస్తామండి. తర్వాత మా తరపుని మాకు ఇంతమంది ఉన్నారా అని అనిపించేలాగా ఈసారి చేస్తాం. తర్వాత కూడా మాకు ఇంతవరకు మా చిట్టుబల్జి బ్యానర్ క్యాలెండర్ రాలేదండి రాజమండ్రిలో. మా చిట్టుబల్జి తరపుని మా నాయకులున్నా ఎవరున్నా కానీ మాకు ఇంతవరకు కూడా నేను ఇదే మొట్టమొదటిగా చూస్తాం. నేను 40 సంవత్సరాలు బట్టి ఇదే సంఘంలో ఉన్నాను. లాలేశ్వర సంఘానికి ప్రెసిడెంట్ చేశాను, ఇప్పుడు కూడా కొనసాగుతున్నాను. ఇంతవరకు కూడా మా పెద్దనాన్నగారు సోమరాజు గారు ఉన్నప్పుడు చూసాం. అప్పుడు ఆయనే పెట్టాడు లాలేశ్వరిలో. మాకు స్పిన్నింగ్ మిల్లో అంతా కూడా చిట్టుబల్జీలు ఎక్కువ వచ్చారు. మా ఊళ్ళో 14 మందే కుటుంబాలు మాకుండి, హరిజన్లో 13 మంది ఉండేవారు. లాలేశ్వరి స్పిన్నింగ్ మిల్ తయారయిన తర్వాత చిట్టుబల్జీలు వలస నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా, ఫ్యాక్టరీకి వచ్చిన వాళ్ళంతా కూడా దగ్గర 1000 మంది కార్మికులు కుటుంబాలు వచ్చాయి. అక్కడి నుంచి లాలేశ్వరి చిట్టుబల్జీలు అంటే ఎదరా వ్యక్తులకు కూడా భయంతో ఉండేవారు. అంటే ఒక మాట మీద ఉండేవాళ్ళ మీద సోలంపూడి తర్వాత మాది, తర్వాత రాజేంద్ర నగరం, తర్వాత ధవళేశ్వరం. మా కమ్యూనిటీ తరఫున అలాగా సాగేదండి. ఇప్పుడు కూడా అలాగే సాగుతుంది. రామారావు గారు చెప్పినట్టు మొత్తం అందరూ కూడా మా పేద పిల్లలకు కానీ, మా విద్యలో కానీ, మా హాస్పిటల్ పని మీద కానీ అన్నీ కూడా మేము ఉచితంగా ఆయన వెనకాల ఉండి మేము చేసుకుంటాం తెలియపరుస్తున్నాడు. ఈ చిట్టుబల్జ సేవా సమితి వ్యవస్థాపకులైన సానుభోయిన రామారావు గారికి, మట్టపర్తి సత్యనారాయణ గారికి, ఆ తర్వాత బత్తిని ఏడుకొండల గారికి, తర్వాత బొక్క సత్య, ఈ చిట్టుబల్జ సేవా సమితికి ఉన్న ఆశయాలు ఇవన్నీ కూడా మన మట్టపర్తి సత్యనారాయణ గారు ఏంటంటే సానుభోయిన రామారావు గారు ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా విశదీకరించి ఉన్నారు. అయితే దీంట్లో ఉన్న ఆశయాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు చెప్పుకున్నారు. అయితే దీనికి ప్రత్యేకించి 4 మెయిన్ అండి.
అయితే ప్రతి సంవత్సరం కూడా ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నారు సానబోయిన రామారావు గారు. అయితే మన రాష్ట్రంలో ఎక్కడ ఏ సెట్టిబలిజ కార్తీక మాసం వనభోజనాలు జరిగినా ఇంత ఘనంగా ఇప్పుడు ఏ సెట్టిబలిజ సంఘాలు కూడా నిర్వహించడం లేదు. కానీ ఒక్క సానబోయిన రామారావు గారి ఆధ్వర్యంలో ఒక్క మన రాజమండ్రిలోనే విజయవంతంగా ఈ వివాహ వేదిక అన్నది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విషయం కూడా చర్చించుకుంటున్నారు. ఈ రాజమండ్రి వివాహ వేదికకి ఎక్కడెక్కడి నుంచో కూడా వైజాగ్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ 4 మూలల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారండి. అయితే మిగతా వాటికి అంత ఇదిగా మొత్తం వేరే వేరే చోట్ల జరిగాయి కానీ అంత రెస్పాన్స్ ఏం రాలేదు. అలాగే మిగతా వ్యవహారాల్లో రామారావు గారు చెప్పినట్టు ఒక ఎడ్యుకేషన్ పరంగా అవనియండి, లేదనుకుంటే మెడికల్ సైడ్ అవనియండి, తర్వాత నిరుద్యోగులకి వారికి కావాల్సిన ఉపాధి అవకాశాలు అయితే అవనియండి, ఇవన్నీ కూడా మన సంఘ నాయకులైనటువంటి మేమందరం కూడా చర్చించుకొని అందరికి ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మీ అందరి కోఆపరేషన్ తోటి, మీ అందరి తోడ్పాటుతోటి మిగతా కార్యక్రమాలు కూడా ఎలా విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. సిటీ గద్దాడ వెంకటకృష్ణ అండి, శాటిలైట్ సిటీ. మాకు సంఘ తరపున ఎప్పటి నుంచో మేము కూడా కార్యక్రమాలు చేస్తున్నామండి. కార్యక్రమం ఎలా చేయాలన్నది మొన్న సానబోయిన రామారావు గారిని చూసి మేము 2 సంవత్సరాల కిందట నేర్చుకుని మేము కూడా మొన్న భారీ ఎత్తున కార్యక్రమం చేయాలని మేము చేసామండి. అది మాకు కూడా మా వాళ్ళకి కూడా తెలిసి వచ్చింది ఈరోజు మన సంఘస్థులు ఇంతమంది ఉన్నారని. మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. అది అప్పటి నుంచి కూడా సేవ చేయాలని చెప్పి మేము అన్న రామారావుని అడిగితే అలా కదా మేము చెప్తారండి అని చెప్పి మాకు కూడా అండి బొమ్మూరు. మరి రాష్ట్ర సెట్టిబల్జీ స్థాపించిన సానబోయిన రామారావు గారికి మన సెట్టిబల్జీ పెద్దలందరికీ నమస్కారాలు. మరి రాష్ట్ర సెట్టిబల్జీ అని మాస్టర్ గారు నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. ఇంతకుముందు అయితే సోమరావు గారితో తిరిగేవాళ్ళు అండి. అప్పుడు వదిలేశారు, సోమరావు గారు వదిలేశాక మేము మా పేటలోనే చేస్తున్నాం. ఇది రాష్ట్రానికి తీసుకెళ్తానని రామారావు ఫోన్ చేసి ఇంతో పాల్గొనాలని, నేను ఇంతో కలిసి పనిచేస్తామని కోరుకుంటున్నాను. నా పేరు పోలవరపాము, 13వ వార్డు రామాలయం దగ్గరండి. ఈరోజు సెట్టిబల్జీలు సేవా సమితి కార్యక్రమం పెట్టి ఎక్కడెక్కడ మన సెట్టిబల్జీలు ఉన్నారన్నది చాలా వరకు అందరికీ తెలిసేలాగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం వ్యవస్థాపకులు సానబోయిన రామారావు గారు ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఒకప్పుడు డిగ్రీ చేసుకొని పేద కుటుంబంలో నుంచి వచ్చి ఏ చదువు చదవాలో తెలియక చాలా ఇబ్బందులు పడ్డాం. అలాగే మన సంఘంలో ఉన్న పేద పిల్లలు వాళ్ళకి కూడా ఏవైనా చదువులు చదవాలి, ఏం చెప్పాలి, ఏం చేస్తే ముందుకు వస్తారు, ప్రయోజకులు అవుతారనే దాని గురించి సానబోయిన రామారావు గారు వివరించారు. అది వాస్తవంగా వాళ్ళకి ఉపయోగపడేలాగా మనం చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఏ కార్యక్రమం చేసినా దాన్ని రియాలిటీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనం విజయం సాధిస్తాం. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చదువుకొని ఉద్యోగాలు కూడా వచ్చిన ఉద్యోగాలు కూడా రిజైన్ చేసి తెలియక, ఇలాంటి మోటివేషన్లు ఉండడం వల్ల మన పిల్లలు వారసత్వం వాళ్ళు కూడా పైకి వచ్చి వాళ్ళు వేరొకరికి ఉపయోగపడతారని, రాబోయే కాలంలో ముందుకు వెళ్తామని, వాళ్ళు ప్రయోజనాలు అవ్వాలని మన సేవా సమితి ద్వారా కోరి ప్రార్థిస్తాను. నా పేరు గుత్తుల వెంకట నాగేంద్ర కుమార్, ఆల్కట్ గార్డెన్స్ నుంచి వచ్చాను. నేను మాది గుత్తులవారి వీధి, నేను స్థానికుడిని. మా తాతయ్య గారు కూడా ఒక సెట్టిబల్జీ ఒక సంఘం అంటికి ఎంతో కృషి చేసి ఉన్నారు. ఆ ఆనవాయితీ ఒక అవకాశాన్ని నాకు వీళ్ళు ఒక పెద్దల సంస్థతో నాకు వచ్చిందని నాకు ఎంతో ఆనందపడుతున్నాను. ఈ రామారావు గారు కానీ ఇటు వచ్చిన కానీ మీ ఒక కార్యవర్గంలో నాకు చోటు దక్కినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. మనది వీరు చేసి ఒక ప్రతి పనికి నా ఒక వంతు కృషి చేస్తానికి ముందుకు వస్తానని చెప్పి నేను ఈ విధంగా ప్రజావిధంగా చెప్తున్నాను. ప్రారంభించిన మన రామారావు గారికి కృషి చేసి ముందుకు తీసుకెళ్ళి నెక్స్ట్ ఇయర్ ఈ క్యాలెండర్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు మాకు ఇన్ని కార్యక్రమాలకు ఉపయోగపడ్డారు, ఈ సెట్టిబల్జీ సంఘం ఏర్పాటు చేసి సేవా సమితిలో మీ లబ్ధి పొందామని మన చుట్టూ వేల మంది నిలబడే స్థాయికి తీసుకురావాలని కార్యవర్గ సభ్యులందరూ మనస్ఫూర్తి కోరుకున్నాం. నా పేరు
థ్యాంక్ యూ సార్.